నేమ్స్ సార్ హూ యూ హ్యావ్ గ్రేట్ రెస్పెక్ట్ ఫర్ అంటే ఇన్ దిస్ రిగార్డ్ వాళ్ళ కష్టపడి పైకి వచ్చారు అంటే నేను క్యారెక్టర్ పర్స్పెక్టివ్ నుంచి చెప్పట్లేదు సార్ జస్ట్ ఏ విధమైన కంపల్షన్స్కి లొంగాల్సిన అవసరం లేకుండా పైకి వచ్చిన నటీమణులు మీరు చాలా గౌరవించేవాళ్ళు. మీకు వాణిశ్రీ గారు ఎక్కడి వచ్చారు ఆవిడ? ఏంటి ఆవిడ ఎక్కడ జూనియర్ ఆర్టిస్ట్? ఆవిడ అసలు ఏ రేంజ్కి వెళ్ళారు? అసలు హీరోస్ని కమాండ్ చేశారు, ఇండస్ట్రీనే కమాండ్ చేసే లెవెల్కి వెళ్ళారు. హయ్యెస్ట్ పెయిడ్ ఆర్టిస్ట్ ఆవిడ. సింపుల్. ఆవిడ అంతకంటే గొప్పవాళ్ళు ఎవరు లేరు మార్కెట్లో. భానుమతి గారు అంటే వాళ్ళు వేరే. భానుమతి గారు కమాండ్ చేశారు. జమున్ గారు కమాండ్, జమున్ గారు కూడా మామూలుగా ఇచ్చారు. ఆవిడ కమాండ్ చేశారు. ఆవిడ రామారావు గారు నాగేశ్వరరావు కాదని చెప్పి ఆ రోజుల్లో షీ గుడ్ విత్ స్టాండ్. మనం అనుకుంటాం రామారావు నాగేశ్వరరావు కంటే వేరే లేదు ఆ రోజుల్లో, ఆల్టర్నేటివ్ లేని పరిస్థితుల్లో ఆవిడ నిలబడి మళ్ళీ వాళ్ళిద్దరూ ఆవిడతో కాంప్రమైజ్ అయ్యారు తప్ప ఆవిడ వాళ్ళతో కాంప్రమైజ్ అవ్వలేదు. సో ఎప్పుడు ఇదేం లేదు, అదే ఏదో అయిపోతుంది అదేం లేదు. సౌందర్య గారు చెప్పుకుంటా పోతే ఎవరైనా ఉంటారు. ఎవరికి ఉండే వీక్నెస్ వాళ్ళకు ఉంటుంది. ఆ వీక్నెస్లోని మనకి సంబంధం లేదు, వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ అయ్యి. కరెక్ట్ అండి, అంతే సార్. అంతే తప్ప వీళ్ళంతా ఇటు ఉల్లంఘిపోయారా ఉన్నారా? వాణిశ్రీ గారు ఏం చేశారు అసలు? ఆవిడ ఏంటి అక్కడ ఎక్కడి నుంచి వచ్చింది? కానీ ఆ రోజుల్లో ఎవరు మనసు పడలేదా సార్ వాణిశ్రీ గారిని చూసి? చాలా పడితే పడ్డారు. ఆ గొడవ మనకు సంబంధం లేదు. బట్ ఆవిడ డిక్టేట్ చేసింది కదా. అవును, ఆవిడ వచ్చిన రోజు నుంచి ఆవిడ అట్లా ఎదుగుదల వచ్చింది కదా అవును సినిమా ఇండస్ట్రీలో. అంటే ఆవిడలో టాలెంట్ లేకపోయి ఉంటే ఆవిడ ఇంత గొప్పది అయ్యేది కాదుగా. కరెక్ట్. టాలెంట్ ఉంది కాబట్టే కదా మిగిలిన ఏంటనే పక్కన పెట్టండి. ఆవిడ ఏదో బాగాలేదన్నారు, కళ్ళు బాగాలేదంటారు, అది అంటారు, ఇది అంటారు. ఫైనల్గా ఆవిడే గాడెస్ అయిపోయింది కదా. అవును, అన్ని భాషల్లోనూ, తమిళ్లోనూ, తెలుగులోనూ. ఏం అందం సార్ అసలు. అంటే రంగు తక్కువ అని అప్పుడు అన్న వాళ్ళందరూ ఒక్కసారిగా వాణిశ్రీ చీర కట్టారంటే, వాణిశ్రీ గారి చీర అంటే ఒక ట్రెండ్ సెట్టర్. సో ఎక్కడ వాణిశ్రీ ఎక్కడికి వెళ్ళేది ఆవిడ? అందరు హీరోల కంటే ఎక్కువ హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంది ఆవిడ. ఎంత సార్ ఆ రోజుల్లో? ఎలా ఉండేది ఆ రోజుల్లో? 2.5-3 లక్షలు తీసుకుంది నాకు తెలిసినప్పుడు. అప్పుడు వీళ్ళు ఎవరు 2 లక్షలు టచ్ చేయలేదు. ఇప్పుడు ఎవరు ఏ హీరోలు? రామారావు గారు, నాగేశ్వరరావు కూడా. రామారావు గారు ఇంకా కాదు, తక్కువ. శోభన్ బాబు తీసుకున్నాడు అప్పట్లో, 2 తీసుకున్నాడు. ఈవిడ 2.5 అట్లా తీసుకున్నాడు రోజుల్లో. మరి కాలం మారిపోయిందా, డబ్బు విలువ పడిపోయిందా సార్? రామారావు గారు కంబ్యాక్ వచ్చినాక ఆయన హైయెస్ట్కి వెళ్ళిపోయారు. ఆ మధ్యలో బడిపంతులు చేసే రోజుల్లో ఆయన 1,00,000 దగ్గరే ఉన్నారు అన్నమాట.